ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ప్రియులారా, మనము మాట్లాడే మాటలు ఆశీర్వాదాన్నైనా నష్టాన్నైనా తీసుకుని రాగలవు. జ్ఞానంతో, ప్రేమతో, సత్యముతో మాట్లాడేవారు మంచి ఫలితాలు అనుభవిస్తారు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంతో పోల్చి చూసినట్లయితే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అవును, జీవ మరణములు నాలుక అధికారంలో ఉంటాయి. ఎవరైతే నాలుకతో సరిగా మాట్లాడతారో వారు దాని ఫలితాన్ని పొందుకుంటారు. మనము నాలుకతో మరణకరమైన మాటలు మాట్లాడితే అవే పొందుకుంటాము. ఆ ప్రకారంగానే జీవపు మాటలు పలికినప్పుడు జీవాన్ని పొందుకుంటాము. కనుక పిల్లరా, మన నోట శాపవచనాలు కానీ దూషణ మాటలు కానీ పలకరాదు. జీవాన్నిచ్చే ఆశీర్వాదపు మాటలే పలకాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.